వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం సుఖమయం అవుతుంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుబ్బయ్య బడి స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. వచ్చే అకాడమిక్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్థులకు కావ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్యాగుల పంపిణీ. కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి. విద్యార్థులు తమ లోపాలను సరిదిద్దుకొని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం సుఖమయం అవుతుందని కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కావలి నియోజకవర్గంలోని అల్లూరు పట్టణంలో సుబ్బయ్య బడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శతాబ్ది ఉత్సవ కార్యక్రమం విద్యార్థుల మధ్య ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా వేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, 100 సంవత్సరాల చరిత్ర గల ఈ పాఠశాలకు రావడం ఇంకా సంతోషంగా ఉందని, ఎంతో మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి మంచి స్థాయిలో ఉన్నారని, కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారని చెప్పారు. వచ్చే అకాడమిక్ కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్థులకు కావ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని, విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్లొద్దని, క్షణికానందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. మరో 5 సంవత్సరాలు కష్టపడి చదివితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు అని తెలిపారు. ఈ సమయంలో కష్టపడితే జీవితం ఆనందమయం అవుతుందని, అదే ఇప్పుడు మనం సంతోషాల కోసం సమయం వృధా చేస్తే జీవితం కష్టాల పాలవుతుందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో కావలి గంజాయికి కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు గంజాయి రహిత కావలిగా మార్పు చెందిందని, గంజాయి విక్రేతలు 40 మందికి పైగా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. కావలి నియోజకవర్గంలో గంజాయిని కూకటి వేలతో సైతం పెకిలిస్తామని తెలిపారు. అల్లూరు సుబ్బయ్య బడికి అవసరమైన ప్రహరీ గోడ, క్రీడా మైదానం, చదును, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు, స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మేడా రామసుబ్బారెడ్డి, కన్వీనర్ పొట్లూరు చెంచయ్య, టీడీపీ నాయకులు, అల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు బండి శ్రీనివాసరెడ్డి, ప్రి శ్రీనివాసులరెడ్డి, గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, మేడా శ్రీనివాసరెడ్డి, బండి అమర్ రెడ్డి, బిట్రగుంట చైతన్య తదితరులు పాల్గొన్నారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి, బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.